హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అది మీ అందరికీ తెలుసు, మ్యాథ్స్ స్టూడెంట్. అందులో నా ఫాలోవర్ ఒకరు నాకు మెసేజ్ చేశారు. ఏమని మెసేజ్ చేశారంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో నెట్ ఇంక్రీజ్ నెట్ డిక్రీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో పర్సంటేజ్లో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, సో మేము దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడిగారు. సో ఈరోజు వీడియోలో సేమ్ ఒకటే ఫార్ములా ఉంటుంది, దానికి దీనికి పర్సంటేజ్కి ప్రాఫిట్ అండ్ లాస్కి సేమ్ ఫార్ములా, బట్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నా. అంతకుముందు నేను ఇక్కడ 4 రాశాను చూడండి. అవి ఏంటి అంటే ఫార్ములాస్. నెట్ ఇంక్రీజ్ ఫార్ములా, అది నెట్ డిక్రీజ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో మన ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే 2 ప్రాఫిట్లు వచ్చినప్పుడు, 2 లాస్లు వచ్చినప్పుడు, ఒక ప్రాఫిట్ ఒక లాస్ వచ్చినప్పుడు, ఒక లాస్ ఒక ప్రాఫిట్ వచ్చినప్పుడు. సో నేను ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు, నేను డైరెక్ట్ క్వశ్చన్ తోటి మీకు చెప్తాను. ఫస్ట్ పర్సంటేజ్ చెప్తాను, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తాను. ఇప్పుడు నేను క్వశ్చన్ రాశాను కదా, ఒకసారి చూడండి. పర్సంటేజ్లో మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%, ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజెస్ అని మనం అడుగుతారు. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఇంక్రీజ్డ్ వచ్చేసి 30%. నెక్స్ట్ ఏంటిది, ఇంక్రీజ్డ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%. ఓకేనా. సో దీని ఫార్ములా ఏంటిది, ఇంక్రీజ్ డిక్రీజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఫార్ములా ఏంటిది, ఏ మైనస్ బి మైనస్ ఏబి బై 100. ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో 30 మైనస్ 30, 30 ఇంటూ 30 బై 100. ఇది 0 అవుతుంది. 30 ఇంటూ 30 ఎంత అవుతుంది, 900. 900 బై 100 అంటే 2 zeros తర్వాత రావాలి. ఇక్కడ నుండి చూస్తే 2 zeros తర్వాత వస్తే ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, -9% మన ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్లో చూడండి. సో మనకు సేమ్ ఇదే ఫార్ములా మనం ప్రాఫిట్ అండ్ లాస్లో అప్లై చేయాలి. కానీ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎలా ఇచ్చిండు, డిఫరెంట్గా ఇచ్చిండు. ఇక్కడేమో మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని అన్నాడు కాబట్టి అర్థమైంది. మరి ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ఎలా గుర్తుపట్టాలి చూడండి. క్వశ్చన్ ఎలా ఇచ్చిండంటే ఏ షాప్ కీపర్ మార్క్స్ అయిన ఆర్టికల్ 30% ఎబో కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ 30% డిస్కౌంట్, ఫైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. సో మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఇలా అడుగుతారు. సో సింపుల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా గుర్తుపెట్టాలంటే మనకు ఓన్లీ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతుందా అంటే ఓన్లీ ఇలా 30% లేకపోతే ఇలా పర్సంటేజ్ ఇలానే మనం అడుగు 30% లేకపోతే 40% ఇవే వచ్చినాయి అనుకోండి, మనం ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి. ఒకవేళ ఇవి కాకుండా మనకి ఇలా కాస్ట్ ఇచ్చింది అనుకో 1200 కానీ ఇలా 800 కానీ, సో ఈ ఫార్ములా కాదు అని అర్థం చేసుకోవాలి. ఓకేనా. సింపుల్. మనకి క్వశ్చన్లో ఓన్లీ పర్సంటేజ్ లెక్క ఇచ్చింది అనుకోండి, అందులోనే ఏదో ఒక ఫార్ములా అయి ఉంటుంది. ఇలా ఇస్తే మాత్రం ఈ ఫార్ములా కాదు. ఇవన్నీ మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 30% ఎబో కాస్ట్ ప్రైస్. ఎబో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది, ఇంక్రీజ్ అవుతుంది 30%. నెక్స్ట్ గివ్స్ 30% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏంటిది, డిక్రీజ్ అవుతుంది అనుకోవాలి. ఓకేనా. సో సేమ్ ఫార్ములా, ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఇదే ఫార్ములా చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, -9% డిక్రీజ్ మన ఆన్సర్. ఓకేనా. సేమ్ ఫార్ములా కానీ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. సో క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, 2 సక్సెసివ్ ప్రైజెస్ ఇంక్రీజెస్ ఆఫ్ 25% అండ్ 25% ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆర్ ఈక్వలెంట్లీ టు ఏ సింగిల్ ప్రైస్ ఇంక్రీజ్డ్ ఆఫ్. అంటే 2 సార్లు ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఫార్ములా ఏం యూజ్ చేయాలి, అక్కడ పైన ఉన్న ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ఏంటిది, a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. మనకి ఏంటిది, ఏ అనే 25%, బి కూడా 25%. 25 ప్లస్ 25 ప్లస్ 25 ఇంటూ 25 బై 100. నేను ఎందుకు ఇలా స్టెప్స్ రాస్తున్నానంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కదా, ఏ స్టెప్ ఏది అలా వచ్చింది అన్నది. ఇక్కడ 50 25 ఇంటూ 25 ఎంత అవుతుంది, 625. నేను ఇక్కడ డైరెక్ట్గా 50 ప్లస్ 625 అని రాశాను అనుకో, మీకు అర్థం అవ్వదు కదా. మీకు అర్థం అవ్వడానికే స్టెప్స్ చెప్తున్నాను. ఇక్కడ 100 అంటే 2 zeros ఉంటాయి కాబట్టి 2 numbers తర్వాత పెట్టుకోవాలి. సో మనకి ఎలా ఉంటుంది, 50 ప్లస్ 6.25 అవుతుంది కదా, 56.25% మన ఆన్సర్. ఓకేనా. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు క్వశ్చన్ అనేది ఇలా అడుగుతారు, ఇలా నన్ను అడుగుతాడు, లేకపోతే 2 సక్సెసివ్ ప్రాఫిట్స్ అని అడుగుతారు. ఓకేనా. క్వశ్చన్లో 2 సక్సెసివ్ ప్రాఫిట్స్ అంటే ఇదే ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎలా అడిగాడంటే ఏ షాప్ కీపర్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బై 25%
అగైన్ బై 25%, అంటే ఇంక్రీజ్ చేసిండు 25%, మళ్ళీ 25% ఇంక్రీజ్ చేసిండు. ఫైండ్ టోటల్ ప్రాఫిట్ పర్సెంట్. ఇక్కడ ఏమన్నాడు, టోటల్ ప్రాఫిట్ పర్సెంట్ అన్నాడు, ఇక్కడేమో సింగిల్ ప్రైస్. ఓకేనా, క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనకు 2 సార్లు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఇక్కడ ఏమడిగిందో పైన ప్రాఫిట్ ఆర్ లాస్ అని అన్నాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ పెడతారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ పెట్టద్దు. మనం క్వశ్చన్లో ఓన్లీ మనకు పర్సెంటేజ్ ఇస్తున్నాడు అంటే మనం ఇందులోనే ఏదో ఒక ఫార్ములా అయి ఉంటుంది, అప్లై చేయాలి. సో 2 ఇంక్రీజ్లు అంటే మన ఫార్ములా ఏంటిది, A+B AB/100. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ ఇచ్చినాయి ఇక్కడ. సో మన ఆన్సర్ వచ్చేసి ఎంత, 56.25. మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది పర్సంటేజ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్. పర్సంటేజ్ ఎలా అడిగిందంటే నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%, దెన్ ఇంక్రీజ్డ్ బై 30%. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్ ఇన్ నెంబర్స్, కరెక్ట్ ద నియరెస్ట్ ఇంటీజర్. సో దీని ఫార్ములా ఏంటిది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది, ఓకేనా, ఒకసారి డిక్రీజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇంక్రీజ్ అవుతుంది అని అన్నాడు. దాని ఫార్ములా ఏంటిది, B మైనస్ A మైనస్ AB/100. ఓకేనా, B అంటే ఏంటిది, ఇది 30 మైనస్ 30, 30 ఇంటూ 30 100. ఇది ఎంత అవుతుంది, ఇది 0 అవుతుంది, మైనస్ 900/100. 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పెట్టుకోవాలి. సో మన ఆన్సర్ ఏంటిది, 9% డిక్రీజ్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. కానీ క్వశ్చన్ మనల్ని ఎలా అడిగాడంటే చూడండి, ఏ షాప్ కీపర్ రెడ్యూస్ ద 30% ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్, అంటే రెడ్యూస్ చేసిండు. సో ఇక్కడ మనం రాసుకుందాం, రెడ్యూస్ 30% అండ్ లేటర్ ఇంక్రీజెస్ ద రెడ్యూస్డ్ ప్రైస్. ఇంక్రీజ్ చేసిండంట, మళ్ళీ రెడ్యూస్ చేసిండంట అదే ప్రైస్ని. సో మనం ఇక్కడ ఏమొస్తుంది, రెడ్యూసెస్ అన్నాడు కాబట్టి డిక్రీజ్డ్ అని రాసుకోవాలి 30%. ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రాఫిట్ అంటారు. చాలామంది ఇది చూసే కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకేదో అనుకుంటారు, ఏదో ఫార్ములా అనుకుంటారు. అది కాదు, మన క్వశ్చన్లో పర్సంటేజ్లు వచ్చిందంటే ఈ 4 ఏదో ఒక ఫార్ములా అయ్యి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్లో ఇలా ఇచ్చిండు అనుకోండి, ఇలా ₹1200 లేకపోతే 800 లేకపోతే ఏదో ఒకటి ఇలా ఇస్తే మాత్రం అది వేరే ఫార్ములా అవుతుంది. ఇవి ఏవి లేకుండా జస్ట్ ఇవే ఇచ్చిందంటే ఇందులోనే ఏదో ఒక ఫార్ములా అవుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. B మైనస్ A మైనస్ AB/100 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, -9% డిక్రీస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియో వచ్చేసి నన్ను ఒకరు అడిగారు అనేసి నేను వీడియో చేశాను. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఇక్కడ రాశాను, ద ప్రైస్ ఆఫ్ ఏ కార్ ఈస్ డిక్రీజ్డ్ బై 15% అండ్ 20%. అంటే 2 సార్లు డిక్రీజ్ అవుతుందంట, 15% అండ్ 20% ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద కార్ ఈజ్ డిక్రీజ్డ్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత ఎంత డిక్రీజ్ అవుతుంది అన్నాడు. సో క్వశ్చన్లో మనం అడిగింది ఏంటి, 2 సార్లు డిక్రీజ్ అవుతుంది అంటే సో మనకు ఫార్ములా వచ్చేసి ఏంటిది, A+B మైనస్ AB/100. ఇది మన ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఒకటి ఏంటిది, ఒకటి 15, ఇంకోటి ఏంటిది 20. -15 ఇంటూ 20/100. ఇది ఎంత అవుతుంది, 35 అవుతుంది. ఓకేనా, 35 మైనస్ 15 20 ఎంత అవుతుంది, 300/100. ఇక్కడ 100లో 2 zeros ఉంటాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఎంత అవుతుంది, 35 మైనస్ 3. ఓకేనా, 3.00 పెట్టుకోవద్దు, 3 పెట్టుకోవాలి. 35లోకి వెళ్ళి 3 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 32%. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏ కార్ డీలర్ రిడ్యూసెస్ ద ప్రైస్ 15%. అంటే రిడ్యూసెస్ అంటే ఏంటిది, రిడ్యూసెస్ అవుతుంది అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి డిక్రీజ్ అవుతుంది అని. ఆఫ్ కార్ అండ్ లేటర్ రెడ్యూసెస్, మళ్ళీ రెడ్యూసెస్ అంటే ఏంటిది 20%. ఫైండ్ టోటల్ లాస్ పర్సెంట్, అంటే 2 సార్లు డిక్రీజ్ అయింది, దీనికి లాస్ పర్సెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా అంటే ఇది సేమ్ ఫార్ములా, A+B+ మైనస్ AB/100. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది, 32%. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. పర్సెంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్లో సేమ్ ఫార్ములా, అదే 4 ఫార్ములాని అందులో అప్లై చేస్తాం, అదే 4 ఫార్ములాని ఇందులో అప్లై చేస్తాం. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే అడిగే క్వశ్చన్ అనేది మనం
మంచిగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్వెషన్ అనేది డిఫరెంట్‌గా అడుగుతాడు. పర్సెంటేజ్‌లో ఒకలాగా అడుగుతాడు. మన ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఒకలాగా అడుగుతాడు. డిస్కౌంట్‌లో ఒకటే ఒక క్వెషన్ వస్తుంది. ఏంటిదంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఫార్ములా ఏం యూజ్ చేయాలి? A+B+AB/100. ఓకేనా? ఈ వీడియో ఇంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్‌ని.